కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో తదుపరి లక్ష్యంపైన పీఎం మోదీ గురిపెట్టారు. ఏపీ నుంచి కేంద్రంలో మరో మంత్రి పదవి దక్కనుంది. జనసేనకి ఈసారి కేబినెట్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సంకేతాలు పంపారు. జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ కేబినెట్లో కొందరికి ఉద్వాసన పలికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని మోదీ భావిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు సహా పలువురి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరులో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. మోదీ ఈ నెల 15 నుంచి 20 వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అమిత్ షా ఇప్పటికే సూచన చేశారని సమాచారం. గత 2 ఏళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. అంతేకాక ఈసారి యువనేతలకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని అంటున్నారు. ఏపీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన 2 పార్టీలు మిత్రపక్షాలుగా ఉండడంతో వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి అయ్యేది ఎవరు అనే చర్చ మొదలైంది. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చిన పవన్ ఆసక్తి చూపలేదు.